यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिम् श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्गसुतश्रीमान् श्रेयसे मेऽस्तु भूयसे श्रीवत्सचिह्नकुलवारिधिपूर्णचन्द्रं श्रीरङ्गराजगुरुवर्यपदाभिषिक्तम् तस्मादवाप्तनिगमान्तरहस्य जालम् यतीशभट्टगुरुशेखरम् आश्रयामः। यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्म व्यामोहदस्तैतराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दयैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपद्ये। श्रीकृष्णाय यादवेन्द्राय ज्ञानमुद्राय योगिने नाथाय रुक्मिणीसाय नमो वेदान्तवेदिने। ओम अस्मद्गुरुभ्यो नमः। प्रिय भागवतुलारा, కృష్ణ పరమాత్మ యుద్ధం చేయడానికని చెప్పి ఆలోచిస్తూ కార్య ఉద్యుక్తులు అవ్వడం గురించి ఆత్మకు ఉండేటువంటి నిత్యత్వం గురించి చెప్పాడు. దేహములు అనేటువంటివి నశించేటువంటివి, ఆత్మను నశించినటువంటివి అని జీవాత్మకు ఉండేటువంటి నిత్యత్వాన్ని గురించి చెప్పాడు. సరే, చెప్పిన తర్వాత ఇప్పుడు నేను యుద్ధం చేయాలా అంటే అవును, ఖచ్చితంగా యుద్ధం చేయాలి. ఎందుకు చేయాలి? క్షత్రియుడికి శాస్త్రం విధించినటువంటి కర్మ యుద్ధం. యుద్ధం చేయడం అనేటువంటి క్షత్రియ ధర్మం. నీ స్వధర్మాన్ని నువ్వు ఆచరించాలి అని చెప్పాడు. యుద్ధం చేయడం వల్ల బంధువత అవుతుంది కదా, పాపం అవుతుందేమో కదా అంటే దానికి చెప్పాడు, నువ్వు చేసేటువంటి యుద్ధం ధర్మ అధర్మపరులుగా ఉండేటువంటి దుర్యోధనాదులు వారికి నువ్వు ధర్మబద్ధంగా నడుచుకున్నటువంటి వాడు అవుతావు. అంతేకాకుండా ధర్మయుద్ధం అనేటువంటిది ఏదైతే ఉందో ఆ ధర్మయుద్ధం అనేటువంటిది మోక్షానికి సాధనంగా చెప్పబడేటువంటి అని కృష్ణ పరమాత్మ తెలియజేశాడు. ముందేమో ఆత్మ యొక్క నిత్యత్వాన్ని గురించి చెప్పాడు, తర్వాత స్వధర్మమైనటువంటి దాన్ని ఆచరించాలి అని చెప్పాడు. అయితే ఆ స్వధర్మాన్ని ఆచరించడం అనేటువంటిది ఎటువంటిదంటే కర్మయోగాన్ని ఆచరించాలి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులకి, ఆయా వర్ణముల వారికి, ఆయా ఆశ్రముల వారికి ఏవేవి పనులను చేయాలి. కర్మలంటే చేసేటువంటి పనులే కర్మ అంటారు. చేసేటువంటి పనులు అన్ని కర్మయోగం అవుతాయా అంటే అన్ని కర్మయోగం అవవు. శాస్త్రంలో విధించబడినటువంటి కర్మలని శాస్త్రంలో చెప్పినట్టుగా మనం ఆచరిస్తే అది అప్పుడు కర్మయోగం. శాస్త్రం అనేటువంటిది అన్నిటినీ చెప్పదు. రాత్రి అయితే పడుకో, ఉదయం అవగానలే భోజనం చెయ్యి, శాస్త్రం ఏం వారు ఆచరించవలసినటువంటి కర్మలు ఏమిటో శాస్త్రం చెప్తుంది. మరి శాస్త్ర విహితమైనటువంటి కర్మలు, శాస్త్ర నిషిద్ధమైనటువంటి కర్మలు అనేటువంటివి కొన్ని ఉంటాయి, కొన్ని విడవలసినవి. చేయవలసిన దాన్ని విహిత కర్మలు అని అంటారు, చేయకూడనటువంటి వాటిని నిషిద్ధ కర్మలు లేదా ప్రతిషిద్ధమైనటువంటి కర్మలు.
ఇప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడు ఏం చెప్తున్నాడు? క్షత్రియుడిగా ఉండేటువంటి నీకు శాస్త్రం విధించినటువంటి విహిత కర్మ ఏమిటి? యుద్ధం చేసి ధర్మాన్ని రక్షించాలి, అధర్మపరుడుగా ఉండేటువంటి వాడిని సంహరించాలి. ఇది క్షత్రియుడిగా ఉండేటువంటి వాడు ఆచరించవలసినటువంటి ధర్మం. అందువల్ల నువ్వు నీ ధర్మమైనటువంటి యుద్ధాన్ని మానడానికి వీల్లేదు. యుద్ధం నీకు శాస్త్రం విధించినటువంటి విహిత కర్మ. విహిత కర్మల్ని అందరూ కూడా ఆచరించాలి. అయితే ఈ కర్మయోగం అనేటువంటిది ఎంత గొప్పదో కృష్ణ పరమాత్మ మనకి శ్లోకాల్లో తెలియజేశాడు. 39, 40వ శ్లోకంలో కర్మయోగం ఆచరిస్తే దానివల్ల లాభం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనకి చెప్తున్నాడు అనమాట. కిందటి శ్లోకంలోనేమో కర్మయోగం గొప్పతనాన్ని చూపటానికని, ఈ కర్మయోగానికి మిగతా అన్ని కర్మల కంటే ఉండేటువంటి వైలక్షణ్యం ఏమిటో మనకి 40వ శ్లోకంలో పరమాత్మ తెలియజేశాడు. అంతకంటే ముందర శ్లోకం 39వ శ్లోకంలో కర్మయోగాన్ని ఒక గురి కలిగినటువంటి బుద్ధితోటి అనుష్ఠించాలి. దాన్నే నీకు ఏ గురితో కర్మయోగాన్ని అంటే ఏ జ్ఞానంతో, ఏ బుద్ధితోటి, ఏది ఉద్దేశించి, ఏ జ్ఞానంతో కర్మయోగాన్ని నువ్వు ఆచరించాలి అనేటువంటి దాన్ని నేను ఉపదేశించబోతున్నాను అని 39వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ తెలియజేశాడు. ఏషాతే అభిహత సాంఖ్యే బుద్ధి యోగే త్రిమాంసును బుద్ధ్యా యుక్తో యయా పార్థ కర్మబంధం ప్రహాస్యసి అనేటువంటి 39వ శ్లోకంలో కర్మయోగాన్ని ఏ బుద్ధితో ఆచరించాలి దాన్ని అందరినీ కూడా నేను ఉపదేశించబోతున్నాను అని చెప్పాడు, ప్రతిజ్ఞ చేశాడు. ఇప్పుడు ఆ యొక్క బుద్ధి ఎట్లా ఉండాలి అంటే కర్మయోగాన్ని ఆచరించడం అనేటువంటిది 2 రకాలుగా ఉంటుంది. కర్మయోగానికి సంబంధించినటువంటి జ్ఞానం 2 రకాలు. 41వ శ్లోకం చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం. ఇది వ్యాఖ్యానం చాలా చక్కగా భగవద్ రామానుజులు అనుగ్రహించారు. అన్ని కర్మల్ని శాస్త్రం చెప్పదు. శాస్త్రం చెప్పనటువంటి, శాస్త్రం నిషిద్ధించనటువంటి కర్మలు కొన్ని ఉంటాయి. అవి ఏమిటంటే ఇందా నేను చెప్పినట్టుగా పడుకోవడం, లేవడం, భోజనం చేయడం, స్నానం చేయడం. చెమట పడితే స్నానం చేస్తాం, ఒళ్ళు కంపు పడితే స్నానం చేస్తాం, పళ్ళు శుభ్రంగా ఉంచుకోవడానికి పళ్ళు తోముకుంటాం, అదేవిధంగా ఆకలి వేస్తే భోజనం చేస్తాం, నిద్ర వస్తే నిద్రపోతాం. దీనికి శాస్త్రం చెప్పాలా? అలాగని శాస్త్రం చెప్పకూడదా అంటే చెప్పకూడదని అవసరం లేదు. శాస్త్రం నిద్రపోమని చెప్పలేదు, నిద్రపోవద్దని చెప్పలేదు. శాస్త్రం స్నానం చేయమని చెప్పలేదు, స్నానం చేయొద్దని చెప్పలేదు. శాస్త్రం భోజనం చెయ్యి అని చెప్పలేదు, భోజనం చెయ్యొద్దని చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? ఇవన్నీ లౌకికమైనటువంటి పనులు. లౌకికమైనటువంటి పనులు ఆయా సందర్భానికి అనుగుణంగా వాళ్ళు చేసుకుంటూ వెళ్తారు. నిద్ర అనేది మామూలు రోజుల్లో మనం నిద్రపోయేటువంటి సమయం ఒకలా ఉంటుంది. ఇంట్లో ఫంక్షన్ అనుకోండి, నేను ఇంట్లో ఏదో పని ఉంది అనుకోండి, వ్యాపార రీత్యా, లేకపోతే మన ఇంట్లో ఫంక్షన్ పని ఉంది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తాం? కాసేపు ఎక్కువసేపు వెళ్ళిపోతూ ఉంటాం. అందువల్ల శాస్త్రం ప్రతి విషయాన్ని కూడా మామూలుగా అయితే 9 పడుకోవాలి, ఫంక్షన్ అయితే ఫంక్షన్ అయిన తర్వాత పడుకోవాలి, మామూలుగా అయితే టైం టు టైం తినేయాలి, ఫంక్షన్ అయినప్పుడు 1 గంట అటు ఇటు అయినా పర్వాలేదు, ఈ విషయాలని శాస్త్రం చెప్తుందేంటి? చెప్పదు. అలాగే చెప్పలేదంటే అది చెప్పకూడదని కాదు. మన శాస్త్రం కొన్ని చెయ్యమని చెప్పలేదు, కొన్ని చెయ్యొద్దని చెప్పలేదు. స్నానం చేయమని చెప్పలేదు, స్నానం చేయొద్దని. ఇవన్నీ లౌకికమైనటువంటి విషయాలు. అయితే శాస్త్రం మాత్రం కొన్ని కర్మల్ని విధించింది, విహిత కర్మలు అని అంటారు. అంటే శాస్త్రం చెయ్యమని చెప్పినటువంటి దాన్ని విహిత కర్మ అని అంటారు. శాస్త్రం చెయ్యొద్దని చెప్పిన దాన్ని ప్రతిషిద్ధ కర్మ, లేకపోతే నిషిద్ధ కర్మ. అలాగా కర్మలు అనేటువంటివి 2 రకాలుగా మనం అనుష్ఠిస్తూ ఉంటారు లోకంలో. అయితే ఆ కర్మలు, కర్మ అంటే ఏమిటి? పని. అయితే ఆ కర్మం అనేటువంటి యోగం ఎప్పుడవుతుంది? మనం చేసేటువంటి పని అది సాధనం ఎప్పుడవుతుంది?
అయితే ఆ సాధనం అనేటువంటిది దేని గురించి అది సాధనం, ఏ ఫలాన్ని గురించి అది సాధనం, రెండు విషయాలు తెలియాలి. ముందు కర్మయోగానికి సంబంధించినటువంటి జ్ఞానము రెండు రకములుగా ఉంటుంది. ఒకటి, అసలు కర్మలు మూడు రకాలని చెప్పుకున్నాం: నిత్యకర్మ, నైమిత్తిక కర్మ, కామ్యకర్మ. నిత్యకర్మ అంటే మన నిత్యము చేయవలసినటువంటిది. బ్రాహ్మణుడిగా ఉండేటువంటి వాడు, క్షత్రియుడిగా ఉండేటువంటి వాడు, వైశ్యుడిగా ఉండేటువంటి, శూద్రుడిగా ఉండేటువంటి వాడు ఆయా సమయంలో ఏం చేయాలి, ఉదయం ఏం చేయాలి, మధ్యాహ్నం ఏం చేయాలి, సాయంత్రం ఏం చేయాలి, వారి వారి యొక్క నిత్య వృత్తి, నిత్య కర్మ ఏమిటి అనేటువంటి శాస్త్రం చెప్పింది. అదేవిధంగా ప్రతి నెల అమావాస్య అనేటువంటి తిథులు వచ్చినప్పుడు తల్లిదండ్రులు లేనటువంటి వాళ్ళు వారి పితృకర్మలన్నీ కూడా తర్పణాలన్నీ కూడా వీటన్నిటి కూడా నిత్యకర్మలనే అంటారు. నిత్యకర్మలంటే కేవలం మనం రోజు చేసే సంధ్యావందనం మాత్రం కాకుండా నెలకోసారి వచ్చేసిన అమావాస్య లేదా సంవత్సరానికి ఒకసారి వచ్చే తిథి, నక్షత్రం, ఇవన్నీ కూడా నిత్యకర్మల కిందే వస్తాయి. వాటన్నిటిని కూడా ఖచ్చితంగా చేస్తుంది. నైమిత్తిక కర్మ అంటే మనకి అనుకోకుండా వచ్చేటువంటి కొన్ని విషయాలు. గ్రహణం ఉందనుకో, ఈ గ్రహణం ప్రతి సంవత్సరం రావాలని రూల్ ఏమి లేదు. ఒక సంవత్సరం గ్రహణం ఉంటుంది, ఒక సంవత్సరం గ్రహణాలు ఉండవు, 7 సంవత్సరాలు గ్రహణాలు ఉండవు. ఒక్కోసారి ఒకే సంవత్సరంలో 2 సార్లు గ్రహణాలు వస్తుంటాయి. సూర్యగ్రహణం, చంద్రగ్రహణం. సూర్యగ్రహణం 2 సార్లు రావచ్చు, చంద్రగ్రహణం 2 సార్లు రావచ్చు. ఇలా అనుకోకుండా కొన్ని వచ్చి ఒక నిమిత్తానికి అనుగుణంగా వచ్చేటువంటి చావు అనేటువంటిది ఉంది, పుట్టుక అనేటువంటిది ఉంది. ఇవన్నీ కూడా మనం అనుకుంటే వచ్చేవా? ఒకడు పుడతాడని కానీ ఒకటి చేస్తాడని కానీ మనకేమో తెలుస్తుందా? మనం అనుకుంటే ఒకడు పుట్టడు, మనం అనుకుంటే ఒకడు చావడు. ఇలాగా అనుకోకుండా ఒకడు పుట్టేటప్పుడు, లేకపోతే అనుకోకుండా ఒకడు మరణించినప్పుడు చేయవలసినటువంటి పనులు కొన్ని ఉంటాయి. అవి కూడా వర్ణాశ్రమాలకు అనుగుణంగా ఉంటాయి. అందరూ ఒకేలా కాదు. బ్రాహ్మణుడిగా ఉండేటువంటి ఒకలా చేయాలి, క్షత్రియుడిగా ఉండేటువంటి ఒకలా చేయాలి, వైశ్యుడిగా ఉండేటువంటి ఒకలా చేయాలి, శూద్రుడిగా ఉండేటువంటి వాడు ఒకలా చేయాలి. నిజానికి సపరేట్ ఉంది. ఇలాగా అనుకోకుండా వచ్చేటువంటి కొన్ని సమస్యలు, అనుకోకుండా వచ్చేటువంటి కొన్ని సందర్భాలు, ఆ సందర్భాల్లో మనం ఆచరించవలసినటువంటి కర్మలు ఏమిటి? వాటికి నిమిత్త కర్మలు అని, నైమిత్తిక కర్మలు అని. మూడవది కామ్యకర్మ. కామ్యకర్మలు అంటే ఫలానా కోరికను ఉద్దేశించి చేసేటువంటి పనులు, వాటిని కామ్యకర్మలు అని అంటారు. ఇలాగా నిత్య, నైమిత్తిక, కామ్య కర్మలని చెప్పబడేది 3 రకములైనటువంటి కర్మల్ని కూడా 2 రకాలుగా విభజించారు. అంటే ఈ 3 కర్మల్ని ఒక రకంగా చేస్తే అది ఒక ఫలితాన్ని ఇస్తుంది, ఇంకొక రకంగా చేస్తే అది వేరే ఫలితాన్ని ఇస్తుంది. అందుకే ఇప్పుడు ఈ విషయాన్ని కృష్ణ పరమాత్మ చేస్తున్నాడు. కర్మయోగాన్ని ఎట్లా ఆచరించాలి, ఏ బుద్ధితో ఆచరించాలి. ఈ బుద్ధితో నేను చెప్పినట్టుగా ఈ కర్మయోగాన్ని గనక ఆచరించేటువంటి వాడు ఉన్నట్లయితే వారికి కలిగేటువంటి ఫలితం, వారికి ఉండేటువంటి పేరేం. అలా కాకుండా రెండు నిత్య, నైమిత్తిక, కామ్యకర్మ మూడింటిని కూడా ఒక విధంగా 2 రకాలుగా చేయమని శాస్త్రం చెప్పి, ఒక విధంగా చేస్తే ఫలితం లేదు, ఒక విధంగా చేస్తే ఫలితం. ఈ 2 శాస్త్రవిహితమైనటువంటిది. మొట్టమొదటిది ఏమిటండి అంటే కామ్య నిత్యకర్మ కానీ, నైమిత్తికమైన కర్మ కానీ, లేదా కామ్యమైనటువంటి కర్మ కానీ, వీటన్నిటినీ కూడా ఫలాన్ని కోరి ఆచరించేటువంటివి. ఫలాన్ని కోరి ఆచరించేటువంటి చేసే నిత్యకరమైన, నైమిత్తికరమైన, కామ్యకరమైన ఫలానా ఫలం నాకు కావాలి అని ఫలాన్ని ఆశించి చేసేటువంటి పద్ధతి ఒకటి. రెండవది ఫలాన్ని కోరకుండా ఆ కర్మల్ని సంసారం నుంచి బంధ విముక్తిని పొంది సుఖరూపమైనటువంటి మోక్షాన్ని అనేటువంటి ఫలాన్ని అనుభవించడం వరకు కోరి ఆచరించేటువంటిది ఇది రెండవది. వీటిని గురించి చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంలో. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ గురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయః అవ్యవసాయిన. కురునందన, కురువంశంలో పుట్టినటువంటి అర్జున, కురువంశానికి ఆనందాన్ని కలిగించేటువంటి అర్జున, ఏ బుద్ధితో కర్మలు ఆచరించాలి, అలా ఆచరించేటువంటి వాడు 2 రకాలుగా ఉంటాడు. ఒకడు వ్యవసాయి, రెండవది అవ్యవసాయి. వ్యవసాయి ఎవరు? వ్యవసాయి నిశ్చయమైనటువంటి బుద్ధితో లేదా నిశ్చయమైనటువంటి జ్ఞానంతో
కర్మల్ని ఆచరించేటువంటి వాడు వ్యవసాయి. అవ్యవసాయి అంటే నిశ్చయ జ్ఞానం లేనటువంటి దాంతో ఆచరించేటువంటి వాడు అవ్యవసాయి. సరే, నిశ్చయమైన జ్ఞానం అంటే దేని మీద నిశ్చయ జ్ఞానం, దేని మీద అనిశ్చయమైనటువంటి జ్ఞానం అంటే జీవాత్మకి సంబంధించినటువంటి స్వరూపం ఏమిటి, జీవాత్మ యొక్క యథార్థ స్వరూపం ఏమిటి అని జీవాత్మక యథార్థమైనటువంటి స్వరూప జ్ఞానంతో కర్మలను ఆచరించేటువంటి వాడు ఒక రకం. జీవాత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకుంటాడు, కానీ దాన్ని ప్రధానంగా పెట్టుకోకుండా వాడు కావాల్సినటువంటి కోరికలు తీర్చుకోవడానికని కర్మలు ఆచరించేటువంటి వాడు ఇంకొకడు ఉంటాడు, వాడు అవ్యవసాయి. జీవాత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవడం మాత్రమే కాకుండా జీవాత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని ముందుంచుకుని జీవాత్మ యొక్క యథార్థ స్వరూప జ్ఞానాన్ని ముందు పెట్టుకుని ఆ స్వరూప జ్ఞానానికి అనుగుణంగా కర్మలు చేసేటువంటి వాడు వ్యవసాయి. మరి వ్యవసాయాత్మికుడు అని అంటారు. అలా కాకుండా జీవాత్మ యొక్క స్వరూపం, యథార్థమైన స్వరూపం తెలుసుకోకుండా జీవాత్మకు సంబంధించిన కొన్ని లక్షణాలు అంటే జీవాత్మ అనేటువంటి వాడు నిత్యమైన వాడు, జీవాత్మ అనేటువంటి వాడు జ్ఞాన స్వరూపి, ఇంతవరకు తెలుసు. జీవాత్మ అనేటువంటి వాడు దేహం కన్నా వేరైనటువంటి వాడు అనేటువంటి ఇంతవరకు తెలుసుకుని తాను చేసేటువంటి కర్మల్ని ఫలానా కోరికల్ని నెరవేర్చుకోవడం కొరకు చేయడం అనేటువంటిది వాడిని అవ్యవసాయి అని అంటారు. అదే ఇక్కడ చెప్తున్నాడు కృష్ణ పరమాత్మ ఈ యొక్క శ్లోకంలో. కురునందన అర్జున, ఇహ కర్మయోగ విషయంలో వ్యవసాయాత్మిక ఆత్మస్వరూప నిశ్చయపూర్వకమైనటువంటి బుద్ధి జ్ఞానము మోక్ష రూపమైనటువంటి ఏకైక ఫలాన్ని గురించింది కనుక ఎప్పుడు ఒకే మార్గంలో ఉంటుంది. వ్యవసాయిగా ఉండేటువంటి వాడికి జీవాత్మ యొక్క యథార్థ స్వరూప జ్ఞానం ఉంటుంది కాబట్టి, జీవాత్మ అనేటువంటి వాటికి యథార్థ స్వరూపం ఏమిటి? విశేషత్వం, పారతంత్రయం. మిగతా జ్ఞానము, ఆనందము, అమలత్వం ఇవన్నీ కూడా జీవాత్మ ఉండే లక్షణాలు అయినప్పటికీ కూడా మనిషిగా ఉండేటువంటి వాడి చేతులు, కాళ్ళు, కన్ను, ముక్కు ఇవన్నీ ఉంటాయండి. కానీ బుద్ధిహీనుడైతే వాడిని మనిషి అంటామా? విచక్షణాజ్ఞానం లేనివాడైతే వాడిని మనిషి అంటామా? పశువు ఏంట్రా అని అన్నాం. అనగానే అదే పశువు అన్నారు ఏంటంటే వాడు మనిషి పశువు అన్న వాడికి 4 కాళ్ళు ఉన్నాయా? వాడికి ఏమైనా కోపం ఉందా? వాడు ఏమైనా అమ్మ నడుస్తున్నాడా, వినహే అని అంటున్నాడా? అలా పశువు అనేసారు ఏంటండి? ఏమండి మనిషిలా కళ్ళు, ముక్కు, చెవు అన్నీ ఉంటే సరిపోయింది ఏంటండి? బుద్ధి లేకపోతే ఎలాగ? బుద్ధిహీనుడిగా ఉంటే ఎట్లాగా? విచక్షణాజ్ఞానం లేకపోతే ఎట్లాగా? జ్ఞానేన హీన పశుభిः సమానః. హీనమైన జ్ఞానం కలిగిన పశువుతో సమానం. మనిషి అని చెప్పడానికి ఈ లక్షణాలు ఉంటే సరిపోతుంది. మనిషి అనేటువంటి వారి ప్రధానమైన లక్షణం ఏమిటి అంటే విచక్షణ, మంచి బుద్ధి కలిగి ఉండేవాడు. బుద్ధిమంతుడిగా ఉండేవాడు మనిషి, బుద్ధిహీనంగా ఉండేటువంటిదే పశువు. అలాగే జీవాత్మ అనేటువంటి వాడికి జ్ఞానము, ఆనందము ఇవన్నీ కూడా జనరల్ లక్షణాలు, సాధారణమైన లక్షణం. జీవాత్మకు ఉండేటువంటి గొప్ప లక్షణం ఏమిటండి అంటే శేషత్వము. శేషత్వంతో కూడిన జ్ఞానము, ఆనందము, అమలత్వం కలిగినటువంటి వాడు జీవాత్మ. బుద్ధితో కూడినటువంటి మనిషి అంటే రెస్పెక్ట్ వేరు కదా. బుద్ధిహీనుడిగా ఉండేటువంటి మనిషి వారికి ఉండే రెస్పెక్ట్ ఒకలా ఉంటుందా అని ఎవరు లెక్క చేయరు. ఆడ బుద్ధిహీనుడు అండి, వార్త పడిందా మీకు? వాడు మనిషికి లెక్క వాడు గడ్డి వరకు తీసి వాడు ఇచ్చేది వాడిని. వాడే మనిషే కాదు, వాడి జంతువు, నర రూపంలో ఉండేటువంటి మృగం అండి వాడు అంటుంటాం కదా. అలాగా జీవాత్మ యొక్క యథార్థ స్వరూపాన్ని కనుక తెలుసుకున్నట్టయితే, జీవాత్మ శేషభూతుడు, పరతంత్రుడు అనేటువంటి యథార్థ జ్ఞానం ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది? వీడి శేషభూతుడు కాబట్టి ఈ శేషభూతుడు అంటే ఏమిటి? వినియోగపడేవాడు. పరతంత్రుడు అంటే ఏమిటి? ఆధారపడేవాడు. ఎవడి మీద ఆధారపడేవాడు? ఎవరికి వినియోగపడేవాడు? శేషి ఎవడో వాడికి వినియోగం. శేషి ఎవరు? సర్వశేషి సాక్షాత్ శ్రీమన్నారాయణకి వినియోగపడవలసినటువంటి వాడు వీడు. ఆ శ్రీమన్నారాయణ వినియోగపడాలంటే ఎన్నాళ్ళు వినియోగపడాలండి? ఎంతసేపు వినియోగపడాలండి? యావదాత్మభావి. సేవకుడు అంటే ఏం టైమింగ్స్ ఏమి ఉండదు, ఎప్పుడైనా వాడు వినియోగపడేవాడే సేవకుడు. ఇలా ఫలానా టైంలోనేనండి అంటే అప్పుడు ఏమైపోయిందో మరి కాంట్రాక్ట్ బేసిస్, ఇంత టైం మరి సేవకుడు, తర్వాత యజమాని అయిపోలేదు. లోకల్లో మనం చూసే సేవకులని కూడా టైం ప్రకారం సేవ చేస్తూ ఉంటారు. 9 to 4
లేదా 10 to 5 ఇలాగా, లేదా సాయంత్రం 6 మార్నింగ్ 6 ఆ టైంలో మాత్రం వాడు పని చేస్తాడు, సేవకుడిగా ఉంటాడు. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్ అంటే వాడు ఏం చెప్తే చేస్తాడు. ఆ ఇంటికి వచ్చిన తర్వాత కూడా చెప్తాడు, ఏమన్నా పని పాట లేదు, టైం బాగాలేదా, ఆఫీస్కి వచ్చినప్పుడు చూసుకున్నాం సార్, మేము అన్ని ఇంట్లో వచ్చిన తర్వాత నా పర్సనల్ టైం అంతా మీరు పాస్ చేయకండి. ఇంట్లో మా వాళ్ళతో స్పెండ్ చేయాల్సినటువంటిది. ఇప్పుడు నేను మీకు సేవకుని కాదండి, ఆఫీస్లో ఉన్నాను సేపే, ఇంటికి వచ్చిన తర్వాత కూడా మీరు చెప్తారు అంటే ఫోన్ పెట్టారు. అందువల్ల ఈ లోకంలో చూసేటువంటి ఈ సేవకులు యజమానులు అనేటువంటి మారుతూ ఉంటాయి, కానీ లోపల ఉండేటి జీవాత్మ ఎప్పుడు సేవ. ఒడివిల్ కాలమెల్లాం ఉడనాయి ఇవన్నీ వడివిలా అడివి చెయ్య వేండున్నామని చెప్పి మనకి నమ్మాడి వాళ్ళు తిరువాడిలో 3వ పత్తులో 3వ దశకంలో మొదటి పాసం చెప్పి కాలం ఉన్నంత వరకు భగవంతుడు సేవకుడుగా ఉండి సేవ చేయాలి, వాడే సేవకుడు. అలాగా జీవాత్మ అనేటువంటి వాడి శేషత్వమే స్వరూపం కాబట్టి, పార్వంతరమే స్వరూపం కాబట్టి ఆ స్వరూపాన్ని దగ్గరగా తను ప్రవర్తించాలి అని అంటే ఈ లోకంలో కుదరదు. శరీరం వల్ల, లేదా శరీర సంబంధించిన బంధువుల వల్ల, లేదా భౌతికమైన ప్రకృతి వల్ల, ఏదో దానివల్ల ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది, బ్రేక్ పడుతూ ఉంటుంది ఆ సేవకి. కానీ వైకుంఠంలో ఆ ఇబ్బందులు ప్రాకృత శరీరంతో కుదరదు, అప్రాకృతమైన శరీరం. అందువలన జీవాత్మ యొక్క యథార్థ స్వరూప జ్ఞాన నిశ్చయం కలిగినటువంటి వాడు మోక్షం వరకు తాను అన్ని పనులు కూడా చేస్తూ ఉంటాడు. కర్మలన్నీ కూడా మోక్షం అనేటువంటి ఫలాన్ని ఉద్దేశించి ప్రతి కర్మని కూడా వాడు చేసేటప్పుడు ఏ బుద్ధితో చేస్తాడండి అంటే, వాడు నేనేం చేయట్లే, భగవంతుడు నా చేతి చేయిస్తున్నాడు, భగవంతుడు నాకు విధించినటువంటి కర్మ ఇది, బ్రాహ్మణుడుగా ఉండేటువంటి వాడు ఇట్లా చేయాలి శాస్త్రం చెప్పాడు కాబట్టి నేను చేస్తున్నాను, అంతేగాని నేనేదో చేసే తెలిసి చేస్తున్నాను కాదు, శాస్త్ర విధి కాబట్టి నేను అనుకుంటున్నాను. ఆ శాస్త్ర విధిని కూడా నా అంతటి నేను ఆచరించాలంటే నా వల్ల వీలవుతుందా, నాకు ఆ బుద్ధినిచ్చి ఆచరించే శక్తిని భగవంతుడు ఇస్తే నేను చేయగలుగుతాను అనే భావనతో చేస్తాడు ఎవడు వ్యవసాయిగా ఉండేటువంటి వాడు. అదే చెప్తాను, ఈ కర్మయోగ విషయంలో వ్యవసాయాత్మిక బుద్ధి ఏకా, జీవాత్మక యథార్థ స్వరూప జ్ఞానాన్ని కలిగినటువంటి వాడు వాడు ఏకా మోక్ష రూపమైనటువంటి ఏకైక ఫలాన్ని గురించి ఎప్పుడు ఒకే మార్గంలో వాడు కర్మలను ఆచరిస్తుంది. ఏ కర్మ చేసినప్పటికీ కూడా వాడు పరమాత్మకి కైంకర్య రూపంగానే చేస్తాడు, ఫలాన్ని కోరడు. వాడికి కావాల్సిన ఫలం ఏమిటండి అంటే, వాడికి కావాల్సిన ప్రయోజనం ఏమిటండి అంటే, పరమాత్మ సేవ చేయాలి, ఆనందపడటం వాడికి కావాల్సిన ఫలం. ఆత్మగా ఉండేటువంటి వాడి లక్షణం ఏమిటి, అనన్య ప్రయోజకుడిగా వాడు ఉండాలి కదా. అన్య ప్రయోజనాన్ని ఆశించి సేవ చేసేటువంటి వాడు సేవకుడు అవడు, అనన్య ప్రయోజనులుగా ఉండాలి. పరమాత్మకి సేవ చేయడమే ప్రయోజనంగా, మిగతా అన్యమైనటువంటి ప్రయోజనం ఆశించి చేసేటువంటి వాడిగా ఉండకూడదు. అందులో వ్యవసాయాత్మగా ఉండేటువంటి వాడికి బుద్ధి ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది, మోక్షాన్ని పొందాలి అంటుంటుంది. మోక్షం కొరకే వాడు చేసేటువంటి కర్మలన్నింటినీ కూడా వాడు ఎప్పుడు ఒకే విధంగా శాస్త్రం విధించినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ శాస్త్రం విధించిన కర్మలన్నింటినీ కూడా మోక్షానికి సాధనంగా వాడు పెట్టుకుని చేస్తూ ఉంటాడు. ఇందా నేను చెప్పినటువంటి నిత్య కర్మలు చేసినా, నైమిత్తిక కర్మలు చేసినా, లేకపోతే వాడు కామ్య కర్మలు చేసిన, ఏ కర్మను ఆచరించినప్పటికీ కూడా వాడు మోక్షానికి సాధనంగానే పెట్టు. అలా పరమాత్మ అనేటువంటి వాడు 2 విషయాలు చెప్పాలను, హేతు ఫల వైలక్షణ్యం. 2 రకాలని చెప్పాను కదా. ఇప్పుడు ఒక బుద్ధితోటి ఒక జ్ఞానంతో చేసేవాడు ఒక వ్యవసాయి, ఇంకో ఫలాన్ని కోరి చేసేటువంటి అవ్యవసాయి. అయితే వీరిద్దరిలో ఉండే తేడా హేతు విలక్షణం, ఫల విలక్షణం. అంటే హేతు విలక్షణం కారణం గొప్పది, అదేవిధంగా ఫలం అంటే కార్యం. ఇది ఆలోచించేటువంటి వారి యొక్క తీరుని బట్టి ఉంటుంది. ఎలాగా అంటే ఇప్పుడు చూడండి, హేతు విలక్షణం అంటే 2 కుండలు తీసుకొచ్చాం. ఒకటి మట్టితో చేసినటువంటి కుండ, ఒకటి ఇత్తడితో చేసినటువంటి ఒక కలశం. మట్టితో చేసినటువంటి కలశం, ఇత్తడితో చేసినటువంటి. దీనికి హేతు అంటే కారణం, దీనికేమో మట్టి, దీనికేమో ఇత్తడి. అందువల్ల హేతువుని బట్టి కూడా వస్తువుకి తేడా చెప్పచ్చు. మట్టితో తయారు చేసినటువంటి కొండ, ఇది కొండే, ఇది కొండే, కానీ దీనికి కారణం వేరు, దీనికి కారణం వేరు. మట్టి కొండకి కారణం మట్టి,
మట్టి నుంచి కదా అది కొండ తయారైంది. అదేవిధంగా ఇత్తడి కొండకి కారణం ఇత్తడి. బంగారం అయితే బంగారం, వెండి అయితే వెండి, రాగి అయితే రాగి. మూల ముడిసరికి వేరు, మూలం అనేటువంటిది వేరు, అది కారణం అని అంటారు. అందువల్ల ఒక వస్తువుని హేతువు ద్వారా వేరు వేరు అని చెప్పచ్చు. రెండవది స్థలం. రెండు కొండలు, ఒకటేమో మట్టి కొండ తీసుకొచ్చాం, ఇంకోటి మట్టి ముద్దలు, లేదా ఒకటి ఇత్తడి కొండ తీసుకొచ్చాం, ఒకటి ఇత్తడి ముద్ద ఇత్తడు. అయితే ఈ యొక్క కొండ ఏదైతే ఉందో, ఈ కలశం ఏదైతే ఉందో, ఆ కలశం ఇత్తడి కలశం ఉందండి, ఆ కలశంతో నీళ్ళని తీసుకురావచ్చు. నీళ్లు తీసుకురావడం అనేటువంటిది ఒక ఫలం, ఒక ప్రయోజనం. అయితే ఆ నీళ్లు తీసుకురావాలంటే దేంతో తీసుకురాగలుగుతాం? కొండతోనే తీసుకురాగలం. అది ఇత్తడితో తయారు చేసిందో, లేదా బంగారంతో తయారు చేసిందో, మట్టితో తయారు చేసిందో, తయారు చేసినటువంటి కొండాకారంలో కింద క్లోజ్ అయ్యి పైన ఓపెన్ అయ్యి ఉంటే దాంతోనే మనం నది నుంచో లేకపోతే నుంచో దేశం తీసుకొచ్చి దాన్ని వినియోగించగలం. అలాగే మన ముద్ద కింద ఉందనుకోండి, మట్టి ముద్ద అయినా ఇతర ముద్ద అయినా దాంతో తీసుకురాగలమా? తీర్థ నిలపగలమా? నిలపలే. అందువల్ల ఫలంలో కూడా విలక్షణం, ఫలంలో కూడా విలక్షణం. అందువల్ల కారణ భేదం, కార్యభేదం, కారణ భేదంని హేతు భేదం, హేతు విలక్షణత అని అంటారు. ఇందా నేను చెప్పినట్టుగా మట్టితో తయారు చేసినటువంటి దానికి ఉండేటువంటి తేడా, మిత్రతో చేసేదంటే ఉత్తరతో తయారు చేసిన కలిసానికి ఉండే తేడా ఎట్లా ఉంది. అదే ఫలం, ఫలాన్ని ఉద్దేశించి చేయడం. ఇక్కడ కూడా అదే విధంగా చెప్తున్నాడు. వ్యవసాయిగా ఉండేటువంటి వాడు తాను పరమాత్మకి నేను శేషభూతుని అనేటువంటి జ్ఞానం ఉండటం చేత వాడు ఏ పని చేసినా ఏ భావంతో చేస్తాడు? వాడు కైంకర్య భావంతో చేస్తాడు. పరమాత్మయే నాకు సాధనంగా దీన్ని ఇచ్చాడు, ఈ సాధనాన్ని పెట్టుకుని నేను పరమాత్మను పొందాలనుకుంటాను. ఏది వంటి వాడికి ఏ కర్మని, నిత్య కర్మ కావండి, నైమిత్తిక కర్మ కావండి, లేదా కార్మిక కర్మ కావండి, ఏ కర్మనైనా సరే వాడు మోక్షానికే సాధనంగా పెట్టుకుంటాడు. అదే విధంగానే వాడికి కావలసినటువంటి ఫలం ఒకటే ఫలం, మోక్షం అనేటువంటి ఫలమే. సాధనము మోక్షానికి సాధనం. ఏ కర్మను ఆచరించినా కూడా పరమాత్మ కైంకర్య రూపంగా, పరమాత్మకి ఆజ్ఞారూపంగా ఆ యొక్క కర్మలను ఆచరిస్తూ ఉంటాడు. దానికి ఫలం ఏమిటయా అంటే వాడికి కావాల్సింది మోక్షం అనేటువంటిది. ఇక రెండవది అవ్యవసాయిగా ఉండేటువంటి వాడు అదే చెప్పారనమాట. వ్యవసాయాత్మిక బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహ్యనంతాశ్చ బుద్ధయో అవ్యవసాయినాం. కానీ అవ్యవసాయినాం, అవ్యవసాయినాం అంటే ఆత్మస్వరూప నిష్ట లేనటువంటి వారి యొక్క బుద్ధయ, కామ్యకర్మల విషయమైనటువంటి జ్ఞానములు, బుద్ధులు అనంతాహ. అనంతాహ అంటే లెక్కకు మించినటువంటి ఫలాల గురించినవి కనుక అవి లెక్కలేనన్ని. బహుశాఖాచ, ఒక్కొక్క బుద్ధి కూడా ఎన్నో శాఖల్ని కలిగి ఉంది. వ్యవసాయిగా ఉండేటువంటి వాడు ఏ కర్మను ఆచరించినప్పటికీ కూడా మోక్షం కొరకు ఒకే ఫలాన్ని ఉద్దేశించి చేస్తాడు కాబట్టి వారికి హేతు ఒకటే. ఇంకా పరమాత్మనే, పరమాత్మ శేషభూతుని, పరమాత్మ శేషభూతుని శేషత్వ జ్ఞానంతోనే వారి సాధన నశిస్తుంది. నేను పరపంతుడిని, పరపంతుడిని ఈ యొక్క సాధన అనుష్ఠించడం వల్ల వచ్చేటువంటి మంచి చెడుతో నాకు సంబంధం లేదు, పరమాత్మ నాకు ఇది చేయమని చెప్పాడు, ఆయనే చేయిస్తున్నాడు, దీనివల్ల వచ్చేటువంటి ఫలంలో అది మంచి ఫలమా చెడు ఫలం దాంతో నాకు నిమిత్తం లేదు, అంతా పరమాత్మయే అనేటువంటి భావంతో వారు చేస్తారు సాధన. అదేవిధంగానే ఫలాన్ని కూడా వారికి ఏమిటండి అంటే ఎందుకు ఇచ్చేస్తున్నావు అంటే పరమాత్మ ఆనందం వరకు చేస్తున్నాను, పరమాత్మని పొందడమే సేవకుడి యొక్క పరమ ప్రయోజనం కాబట్టి శేషభూతుడిగా ఉండేటువంటి వీడు పరమాత్మకి వినియోగపడటమే నా యొక్క స్వరూపం కాబట్టి అలాగే నా స్వరూపాన్ని నేను ఆవిర్భావం చేసుకోవాలి, నా స్వరూపాన్ని దగ్గరగా నేను ప్రవర్తించాలి, అదే వారికి ఫలం. కానీ అవ్యవసాయిగా ఉండేటువంటి వాడికి అట్లా ఉండదు. వాడికి ఆత్మస్వరూప నిశ్చయం లేనటువంటి, జీవాత్మ అనేటువంటి దేహం కంటే విలక్షణమైన వాడు వేరేటువంటి వాడు అనేటువంటి దాని వరకు ఉంటుంది వారికి జ్ఞానం. కానీ జీవాత్మకి యథార్థ స్వరూపం ఇది, ఆ స్వరూపాన్ని తగ్గట్టుగా నేను చెయ్యాలి అనే ఆలోచన వాడికి అక్కర్లేదన్నమాట. ఎందువల్ల వాడు కోరేటువంటి ఫలము అటువంటి. ఏ కర్మను ఆచరించినప్పటికీ కూడా ఫలానా ఫలాన్ని ఆస్వాదించి, ఫలానా కోరికను ఉద్దేశించి వాడు చేస్తాడు. అందువలన ఆ ఫలములు అనేటువంటివి అందరికీ ఒకే ఫలాన్ని కోరి అందరూ కర్మను ఆచరించరు కదా.
కొంతమందికి డబ్బు కావాలి, కొంతమందికి వస్త్రాలు కావాలి, కొంతమందికి భోజనం కావాలి, కొంతమందికి పెళ్లి కావాలి, కొంతమందికి పిల్లలు కావాలి, కొంతమందికి లౌకిక ఐశ్వర్యం కావాలి, ఇహలోక ఐశ్వర్యం కావాలి, కొంతమందికి పారలౌకిక ఐశ్వర్యం కావాలి. ఇలా దృష్ట ఫలములు అదృష్ట ఫలములు అని ఫలము 2 రకాలు. దృష్ట ఫలం అంటే కంటికి కనబడేటువంటి ఇంద్రియాల చేత గ్రహింపబడేటువంటి ఫలాన్ని దృష్ట ఫలం అని. అదృష్ట ఫలం అంటే స్వర్గ ఆధిపత్యం లేదా వైకుంఠానికి వెళ్ళడం, ఇవన్నీ కూడా అదృష్ట ఫలం. కంటికి కనిపించేటువంటివి కావు. దృష్ట ఫలాన్ని కోరేటువంటి వారు ఉంటారు, అదృష్ట ఫలాన్ని కోరేటువంటి వాళ్ళు ఉంటారు. అలాగా కంటికి కనబడేటువంటి దృష్ట ఫలాల్ని కోరి కర్మను ఆచరించేటువంటి వారు. అయితే దృష్ట ఫలములు 1 ఉన్నాయా 2 ఉన్నాయా? లోకంలో ఇహలోకంలో ఐశ్వర్యం కూడా రకరకాలుగా ఉంది. కొంతమంది బట్టలనే ఐశ్వర్యంగా తలుస్తారు, కొంతమంది నగలనే ఐశ్వర్యంగా తలుస్తారు, కొంతమంది చదువునే ఐశ్వర్యంగా తలుస్తారు. ఇప్పుడు చదువు మీద డిగ్రీ చదివేస్తూనే ఉంటాడు. వాడు ఎన్ని పుస్తకాలు చదువుతాడో తెలియదు, ఎన్ని శాస్త్రాలు చదువుతాడో తెలియదు. అది అదే ఐశ్వర్యం. ఐశ్వర్యం అనేటువంటి 10 రకాలు. కొంతమంది ఆభరణాలు కొంటూ ఉంటారు, కొంతమంది ఆభరణ బంగారం కాకుండా ముద్ద బంగారం బిస్కెట్లు కొంటూ ఉంటారు, డాలర్స్ కొంటూ ఉంటారు, తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటారు. అది హ్యాపీ. అది కానీ దృష్టఫలాలు 10 రకాలు ఉన్నాయి. అదే విధంగా ఆ దృష్టఫలాన్ని పొందడానికి సాధనాలు కూడా 10 రకాలు ఉన్నాయి. బంగారం అనేటువంటి దాన్ని పొందడానికి 10 రకాలుగా ఒక్కొక్కరు ప్రవర్తిస్తూ ఉంటారు. కూలి చేసుకునేటువంటి వాడు రోజు సంపాదించినటువంటి 1000 రూపాయల్లో రోజుకు 500 200 పక్కన పెట్టి మెల్లిగా జాగ్రత్త కూడి దాన్ని కొంటూ ఉంటాడు. ఒక బిస్కెట్ ఏదో వెండి నాణ్యం కొంటూ ఉంటాడు, లేదా ఒక ఎత్తకం కొంటూ ఉంటాడు. కానీ వాడికన్నా బాగా సంపాదించేవాడు నెలన కొనేస్తుంటాడు. అందరూ ఒకే విధంగానే ఆ ఫలాన్ని వాడు అనుభవించారు కదా. కొంతమంది ఒక రకంగా అనుభవిస్తారు, కొంతమంది ఒక రకంగా, కొంతమంది వాళ్ళ ఇంట్లో బోలని ఉంటుంది, అది కాకుండా ఇంకా కొంటూ ఉంటారు, లేదా దీన్ని ఇంకో విధంగా మారుస్తూ ఉంటారు. ఇలాగా అవ్యవసాయిగా ఉండేటువంటి వాడికి సాధనములు అంటే వాడి యొక్క కామ్యకర్మ విషయమైన జ్ఞానములు బుద్ధులు అనంతంగానే ఉంటాయి. ఒక ఫలాన్ని కోరి చేసేటప్పుడు ఆ ఫలాన్ని బంగారం కొనడానికి వెళ్ళాడు, ముద్ద బంగారం కొనాలని వెళ్ళాడు. వీడి కోరిక ఏమిటి? బంగారం కొన. బంగారం కొన వెళ్ళినటువంటి పెద్దంగా బంగారం కొనడానికి వెళ్ళాడు. చూస్తే అక్కడ ఒక ఆభరణం దగ్గర మెరిసిపోతాడు. చూసాడు, అనుకుంటున్నాం కదా ముద్ద బంగారం, ఈ ఆభరణం చాలా బాగుంది, ఇది కొనేద్దాం ఈసారి అని వెళ్ళాడు. అది కొనే సమయానికి ఇంకోటి ఏదో పక్కన ఉంది, ఈసారి ఇది కొనేద్దాం, నెక్స్ట్ టైం దానికి ఉందాం. లేకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి అంతకంటా విలువైనటువంటి వజ్రం లేదా ఇంకోటో కనబడింది, అది కొనాలనిపించదు. బుద్ధి అనేటువంటిది క్షణికం కదా. బుద్ధి అనేటువంటిది క్షణికం, మారుతూ ఉంటుంది. అందువల్ల వాడి యొక్క బుద్ధులు ఒక కోరికను ఉద్దేశించి చేసేటువంటి వాడి యొక్క బుద్ధులు ఎప్పుడు కూడా నిశ్చయంగా ఉండవు. అందువల్ల చెప్పారు అవ్యవసాయి. వ్యవసాయం అంటే నిశ్చయ జ్ఞానం, అవ్యవసాయం నిశ్చయ జ్ఞానం లేనటువంటి వాడు. నిశ్చయ జ్ఞానం లేనటువంటి వాడు ఏదో ఫలాన్ని కొనాలని చెప్పి వెళ్తాడు, కానీ వాడు చూసిన కొనడానికే వెళ్ళాడు, కానీ దాంతో పాటు ఇంకోటి కూడా కొనడానికి అవకాశం ఉంటుంది. అక్కడికి వెళ్ళినా ఇంకోటి కూడా కొనడానికి అవకాశం ఉంటుంది. షాపింగ్ అని వెళ్ళాము, బట్టలు కొనడానికి వెళ్ళాం, అంతా షాపింగ్ మాల్స్ కదా వెళ్తారు. అక్కడ బట్టలు కొనడానికి వెళ్ళిన తర్వాత కూరగాయలు ఫ్రెష్గా అనిపించాయి. ఏమైపోయింది, బట్టలు కొనడానికి వెళ్ళివాడు ఆ కూరగాయలు కూడా కొన్నాడు. అంతా కొంత నీరసం వచ్చింది, ఫ్రెష్గా అక్కడ పాప్కార్న్ లేకపోతే ఐస్ క్రీమ్ ఏదో పెట్టాడు, అది కూడా తిన్నాడు. ఇలాగా వీడు ఏమవుతుందనమాట, 10 రకాలైనటువంటి ఫలాలు. ఒక ఫలాన్ని ఉద్దేశించి చేసేటువంటి వాడు ఆ ఫలాన్ని పొందడానికి సాధనాలు 10 రకములుగా వాడు ఉపయోగిస్తూ ఉంటాడు, అనుష్ఠిస్తూ ఉంటాడు. అయితే ఆ సాధన అనుష్ఠించిన తర్వాత ఆ ఫలాన్ని కొన్న తర్వాత ఇంకో ఫలం మీద వాడికి కోరికపోవచ్చు, దాన్ని కూడా కోరుకోవడానికి ఇంకో ప్రయత్నం చేయొచ్చు. అందువల్ల వీడు అనుష్ఠించే సాధనములు 10 రకములుగా ఉంటాయి, వీడు కోరేటువంటి ఫలములు. అదే విధంగానే ఫలములు కూడా లెక్కకి మించినటువంటిగా ఉంటాయి కనుక బహుశాఖాచ, వాడి యొక్క బుద్ధి కూడా ఎన్నో శాఖలు కలిగి ఉంటుంది అని ఇక్కడ చెప్పారు. అయితే ఇక్కడ కొన్ని ఆక్షేపణలు చేశారు. మోక్షమునందు కోరిక కలిగినటువంటి వాడికేమో బుద్ధి ఎట్లా ఉండాలి, కృష్ణ పరమాత్మ తెలియజేస్తున్నాడు అర్జునుడికి. కర్మయోగాన్ని ఆచరించేటప్పుడు ఎటువంటి బుద్ధితోటి ఆచరించాలి, నేను చెప్పినట్టుగా ఆచరిస్తే మోక్షం అనేటువంటి ఫలితాన్ని పొందుతాడు.
అలా కాకుండా వేరే విధంగా వాడు వేరే ఆలోచనతో చేస్తాడు. కృష్ణ పరమాత్మ అర్జునుడు ఏమన్నాడు? యుద్ధం చెయ్యాలా అంటే యుద్ధం చెయ్యాలి, శాస్త్రం నీకు విధించినట్టు కర్మ నువ్వు ఆచరించాలి అన్నాడు, విహిత కర్మ. అయితే యుద్ధం చేసేటప్పుడు ఒరే అర్జున, నువ్వు ఏ భావంతో యుద్ధం చేయాలి అంటే, యుద్ధం చేయడం వల్ల నాకేదో రాజ్యం వస్తుంది, ఏదో నాకేదో భోగాలు వస్తాయి, లేకపోతే నాకు వేరే వేరే ఆనందములు ఏదో కలుగుతాయి అనేటువంటి భావంతో యుద్ధం చేయకు. అలాంటి భావంతో యుద్ధం చేస్తే నీకేమవుతుంది? ఆ రాజ్య సుఖం, ఆ భోగానుభవం, మళ్ళీ నీకు జన్మ రావడం, ఇవన్నీ వస్తూ ఉంటాయి. అలా కాకుండా యుద్ధం అనేటువంటిది శాస్త్రం, నాకు క్షత్రియుడిగా ఉండేటువంటి నాకు శాస్త్రం విధించినటువంటి కర్మ. శాస్త్రం విధించిన, శాస్త్రం అంటే ఏమిటి? సాక్షాత్తు శృతులు స్మృతులే కదా. శృతులు అంటేనే కదా, వేదమే కదా శాస్త్రం అంటే. ఈ వేదం అనేటువంటి శాస్త్రం భగవంతుడి యొక్క ఆజ్ఞారూపము. నేను సేవకుణ్ణి, జీవాత్మ అనేటువంటి వాడు శేషభూతుడు. సేవకుడుగా శేషభూతుడిగా ఉండేటువంటి నేను నా వర్ణాశ్రమానికి అనుగుణంగా ఈ విధంగా నువ్వు పనిచేయాలి, ఈ విధంగా నువ్వు కర్మలు ఆచరించే పరమాత్మ ఆజ్ఞాపించి. వ్యవసాయిగా ఉండేటువంటి వాడు, వ్యవసాయాత్మికుడి యొక్క బుద్ధి ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉంటుంది, ఒకటిగానే ఉంటుంది. వాడి బుద్ధి ఒకటిగానే ఉంటుంది, వాడు కోరుకునేటువంటి ఫలము ఒకే విధంగా. కానీ అవ్యవసాయిగా ఉండేటువంటి వాడికి జీవాత్మక యథార్థ స్వరూపంతో వాడికి సంబంధం లేదు. ఎందువల్ల వాడు కోరేటువంటి ఫలం వేరు, అన్య ఫలము. అంటే భగవంతుడు సేవ చేయాలని ఉద్దేశం కాదు కదా. ఏదైనా ఒక మంచి కోటీశ్వరుని అవ్వాలి, లేకపోతే నేను డాక్టర్ని అవ్వాలి, లేకపోతే ఇంజనీర్ని అవ్వాలి. ఇంజనీర్ అవ్వాలనుకున్న వాడికి, డాక్టర్ అవ్వాలనుకున్నటువంటి వాడి జీవాత్మక యథార్థ స్వరూపంతో పనే ఉంది, వాడికి పని లేదు కదా. అయితే కొంతవరకు వాడికి జ్ఞానం కావాలి. ఏమిటంటే జీవాత్మ అనేటువంటి వాడు దేహం కన్నా విలక్షణమైన వాడు అనేటువంటి వరకు వాడికి నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. వాడు డాక్టర్ అవడానికో, లేకపోతే ఇంజనీర్ అవడానికో, లేదా కంప్యూటర్ ఇంజనీర్ అవడానికి, ఎలక్ట్రికల్ ఇంజనీర్ అవడానికో, లేకపోతే వాడు ఇంద్రుడు అవడానికో, చంద్రుడు అవడానికో, వాడి జీవాత్మిక స్వరూపంతో వాడికి పని లేదు. దేహం కంటే ఆత్మ విలక్షణమైనటువంటిది, వేరైనటువంటిది అనేటువంటి జ్ఞానం మాత్రం వాడికి సరిపోతుంది. కానీ వ్యవసాయిగా ఉండేటువంటి వాడికి అది మాత్రం ఖచ్చితంగా కావాలి. అదే ఇక్కడ చెప్పారనమాట. మోక్షార్థమైనటువంటి కర్మయోగం మాత్రం యథార్థ జ్ఞానాన్ని కలిగి ఉండవలసిందే. కానీ మోక్షార్థమైనటువంటి కర్మయోగం కాకుండా కామ్యకర్మ, వారి కోరికలు తీర్చుకోవడానికి, అంటే కామ్యకర్మ బుద్ధి, మోక్షార్థమైనటువంటి కర్మ బుద్ధి, రెండు రకాలన్నమాట. కర్మయోగ బుద్ధికి కామ్యకర్మ బుద్ధికి ఉండేటువంటి తేడా చెప్తున్నాడు అన్నమాట పరమాత్మ. కామ్యకర్మ బుద్ధి అనేటువంటి అవ్యవసాయికి ఉంటుంది. అలా కాకుండా కర్మయోగ బుద్ధి అంటే తాను చేసేటువంటి ఆ కర్మలన్నింటినీ కూడా సాధనంగా, దేనికి సాధనంగా? మోక్షానికి సాధనంగా. ఆ మోక్షానికి సాధనంగా కర్మను ఆచరించేటువంటి వాడు వేరే ఫలాన్ని ఏది కోరకుండా తాను చేస్తాడు. ఫలముల మీద నిత్యకర్మ చేసినా, నైమిత్తిక కర్మ చేసినా, కామ్యకర్మ చేసినా ఫలాన్ని ఆశించకుండా ఆ కర్మలు ఆచరించేటప్పుడు వచ్చే అవాంతర ఫలాలని కూడా, దాన్ని కూడా మోక్షాన్ని సాధనంగానే పెట్టుకుంటాడు. అంటే ఇప్పుడు కొన్ని కర్మలను ఆచరించేటప్పుడు అనుకోకుండా కొన్ని వస్తుంటాయి. బియ్యం కావాలంటే పూర్వకాలంలో ఏమిటి? ధాన్యం దంచాలి. ధాన్యం దంచాలన్నప్పుడు వీడికి కావాల్సింది ఏమిటంటే బియ్యం వీడికి కావాల్సిన ఫలం. బియ్యం కావాలంటే ఏం చేయాలి? దాని సాధనం ఏమిటండి అంటే ధాన్యాన్ని దంచాలి. ధాన్యాన్ని దంచడం మొదలెట్టినప్పుడు వీడికి ఏం పట్టింది? చెమట వచ్చింది. వీడి చెమట కారడం గురించి దంచుతున్నాడా? కాదు. వీడికి కావాల్సింది బియ్యం. వీడికి కావాల్సిన బియ్యం కొరకు వీడు దంచేటువంటి కార్యక్రమంలో అనుకోకుండా చెమట అనేటువంటిది వచ్చింది. కొద్దిగా ఎనర్జీ అనేటువంటిది కొద్దిగా ఖర్చు అవుతోంది. వీడికి ఎనర్జీ ఖర్చు అవ్వాలన్నా పని చేయలేదు, చెమట రావాలన్నా పని చేయలేదు. వీడి యొక్క టార్గెట్ బియ్యం. అలాగా ఈ యొక్క వ్యవసాయిగా ఉండేటువంటి వాడు, జీవాత్మక యథార్థ స్వరూప జ్ఞానం తెలిసినటువంటి వాడు కొన్ని పనులను చేసేటప్పుడు పరమాత్మకి సేవ చేస్తున్నాడు. నేను సేవకుడిని కాబట్టి నేను సేవ చేయాలి, వచ్చి రోజు పుష్పాలు సమర్పిస్తున్నాడు. లేదా పెరుమాళ యొక్క ఆలయంతో ఊడ్చి చేస్తున్నాడు, పెరుమాళకి వస్త్రాలు సమర్పిస్తున్నాడు, ఆభరణాలు సమర్పిస్తూ ఉన్నాడు. ఎందుకు సమర్పిస్తున్నావు అంటే నేను సేవకునండి, యజమానికి నేను చేకూర్చవలసినటువంటిది ఆయన ఇచ్చింది ఆయనకి ఇస్తున్నాను అని సమర్పించాడు. వాడి టార్గెట్ ఏమిటి? యజమానికి మనం సేవ చేయాలి అనే టార్గెట్. అయితే వాడు అలా సేవ చేసేటప్పుడు 10 మంది ఏమంటున్నారు? గొప్పగా సేవ చేస్తున్నాడండి, ఆయన లాంటి సేవకుడు లేడండి. వాడు పొగట్టుకొని చేశాడా?
ఆ పొగడ్త అనేటువంటి వాడికి అవాంతర ఫలం, అనుకోకుండా వచ్చినటువంటి ఫలం. వాడు ఆ పొగడ్తల గురించి చేయలే. నేను ఊరిస్తే నాకు అందరు దండేస్తారు, అందరూ నా పేపర్ని నా ఫోటోని ఏదో వాట్సాప్లో పెడతారు, లేకపోతే వీడియో తీసి పేపర్లో వేస్తారు, టీవీలో వేస్తారు అని ఉద్దేశం కాదు. వేస్తే వేయచ్చు కాక. అయితే ఆ వేసినటువంటి దాన్ని కూడా వాడు ఎలా భావిస్తాడండి అంటే, వాడికి వచ్చిన అవాంతర ఫలాన్ని కూడా ఇది కూడా మోక్షానికి సాధనమే, ఇలా చేసి ఇలా చేయడం ద్వారా వాడికి ఏదో ఫలం పేరు వస్తుందో ప్రఖ్యాతి వస్తుందో వాడు చేయట్లేదు. ఆ వచ్చే అవాంతర ఫలాలను కూడా వాడు కోరకుండా, హో ఇలా చేస్తే మనకి ఇది ఇలా పేపర్లో వేస్తారా, ఇలా వాట్సాప్ స్టేటస్లో పెడతారా, లేదా మనకి గ్రూపులో అన్నింటిలోని ఫార్వర్డ్ చేస్తారా, అయితే మనం రోజు చేసేద్దాం పొద్దున సాయంత్రం. చేసేవాడికి ఇక్కడ వాట్సాప్లో పెడుతున్నాం కాబట్టి మనం ఇక్కడ వాట్సాప్ స్టేటస్ పెట్టేసిన అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ చేస్తే మనకి స్టేటస్లో పెడతారు, ఇంకో చోట చేస్తే అక్కడ వాట్సాప్లో కవర్ చేసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి అక్కడ చేయరు. అది ఎవడు నిశ్చయమైన జ్ఞానం లేనివాడు. కానీ జీవాత్మకి యథార్థ స్వరూప జ్ఞానం తెలిసిన వాడు, వాడు ఎక్కడ చేసినప్పటికీ కూడా వచ్చేటువంటి ఏ ఫలాలైనా సరే, అవాంతర ఫలాలు ఏదైనా సరే, దాన్ని కూడా మోక్షం కొరకే వినియోగిస్తాడు. అందరూ పొగిడారు అనుకోండి, పొగిడే అంటే ఇది నా ఘనత కాదు, నన్ను ఈ విధంగా పొగిడే విధంగా భగవంతుడు చేశాడు, ఈ క్రెడిట్ కూడా ఆయనదే. పొరులల్లాద ఎన్నై పొరులాక్కి తీమనం కెడుతాయి మరవితొழும் మనమే తందాయని ఆళ్వారు చెప్పినట్టుగా వస్తువుగా కూడా ఒక రాయిలా రప్పలా ఉండేటువంటి ఒక మనిషిలా అందరూ గౌరవం ఇచ్చేటువంటి విధంగా నన్ను ఒక వస్తువుగా పరిగణించేలా చేసావయ్యా, ఇది నేను చేయలేదు, నువ్వే చేసావు. దేనికి పనికిరాని ఒక ఇనప ముక్క ఉండేటువంటి వాళ్ళు బంగారంతో సమానంగా చేసేసావు అన్నట్టుగా, నేను ఏ వర్ణంలో శూద్ర వర్ణంలో పుట్టినప్పటికీ కూడా నమ్మాళ్ళవారు అంటే ఎంత గొప్పవారు ఎంత గొప్పవారు అని అందరూ కొనియాడేటువంటి విధంగా చేసావు, ఈ క్రెడిట్ అంతా నీదే అని వచ్చేటువంటి వాటిని అన్నింటినీ కూడా అన్ని ఆ భగవంతుడి అకౌంట్లో వేసేస్తాడు వాడు, లేదా ఆచార్యుడి అకౌంట్లో వేసేస్తాడట. అంతేగాని ఇది నాది అని అనుకోట్టే. ఇలాగా వ్యవసాయిగా ఉండేటువంటి వాడి యొక్క బుద్ధి ఆ విధంగా ఉంది. కానీ అవ్యవసాయిగా ఉండేటువంటి వాడికి ఆ యథార్థ స్వరూపం, జీవాత్మ యథార్థ స్వరూప జ్ఞానం వాడితో పనిలేదు కాబట్టి, చేసేదే ఏదో వేరే భోగాన్ని అనుభవించడానికి గురించి కాబట్టి, వారికి దేహం కంటే ఆత్మ అనేటువంటిది వేరైనది అనేటువంటి జ్ఞానం మాత్రం ఉంటే చాలు. ఎందువల్ల దేహం కంటే వేరైనటువంటిది ఆత్మ, ఇది ఎప్పుడు చాలా కాలం నడుస్తూనే ఉంటుంది అని ఆత్మ అంటూ ఒకటి ఉన్నది అనే జ్ఞానం ఉంటే వాడికి సరిపోతుంది. ఎందువల్ల వాడు దుష్ట ఫలాన్ని పొందాలని అదృష్ట ఫలం ఈ జ్ఞానం అయితే కావాలి. ఎందువల్ల ఏంది అనుభవించినా సరే ఈ జీవాత్మ లోపల ఉంటేనే కదా శరీరంతో అనుభవించగలుగుతాడు. ఆ జీవుడు లోకం లేకపోతే ఏ ఇకలోక సౌఖ్యాన్ని వాడు అనుభవించలేడు, పరలోక సౌఖ్యాన్ని దృష్ట ఫలాన్ని అనుభవించలేడు, అదృష్ట ఫలాన్ని అనుభవించలేడు. దృష్ట ఫలాన్ని అనుభవించాలన్నా జీవుడు ఉండాలి. ఆ జీవుడు ఉంటేనే ఈ శరీరంతో అనుభవించగలుగుతాడు. ఆ జీవుడు లేకపోతే ఈ శరీరంతో ఏ భోగాన్ని అనుభవించుకుంటా అడుగుతాడు. దేహం కంటే జీవాత్మ అనేటువంటి వేరేటువంటి వాడి అనేటువంటి జ్ఞానం మాత్రం వాడికి ఉంటే సరిపోతుంది. ఇహలోక భోగాన్ని అనుభవించాలన్నా పరలోక భోగాన్ని వాడు చూడకపోయినా, జీవాత్మ అనేటువంటి వాడు ఎప్పుడు శాస్త్రంగా ఉండేవాడు. వీడు అక్కడికక్కడ వెళ్తూ వీడు చేసే కర్మానుగుణంగా వీడు ఈ శరీరాన్ని విడిచిపెట్టి అదే స్వర్గలోకానికి వెళ్ళి అక్కడ ఏదో శరీరం స్వీకరించి వాడు అక్కడ సుఖాన్ని అనుభవిస్తాడు, లేదా ఇంకో చోటుకు వెళ్ళి అక్కడ దాన్ని అనుభవిస్తూ ఉంటాడు. ఇలాగా వాడికి కేవలం ఆత్మ అనేటువంటి దేహం కంటా విలక్షణమైనది, ఎప్పుడు చాలా కాలం నడుస్తూ ఉండేటువంటిది ఆత్మ అనేటువంటి ఒకటి ఉంటూ ఉంటుంది అనేటువంటి ఆ జ్ఞానం మాత్రం వీడికి సరిపోతుంది. అంతేగాని ఆత్మ నిత్యమైనది, జ్ఞానానందమయమైనటువంటిది, భగవంతుడికి శేషభూతమైనటువంటిది, పరతంత్రమైనటువంటిది, ఇట్లాంటి జ్ఞానాలు వీడికి అక్కర్లేదు. ఈ జ్ఞానం ఎవరికి కావాలి అంటే మోక్షమునందు కోరిక కలిగినటువంటి వాడికి. మోక్షమే నా చేత కోరవలసినటువంటి ఫలం అనేటువంటి నిశ్చయమైనటువంటి, ఎందుకు మోక్షాన్ని కోరుకోవాలి, ఎందుకు సంసార విడుదల కోరుకోవాలి, ఎందుకు పరమానందానికి వెళ్ళాలి, ఎందుకు ఆయనకి సేవకుడిగా ఉండాలి అంటే, నేను జీవాత్మ వారికి సహజ లక్షణమే సేవకుడు కాబట్టి. దాసభూతా స్వతః సర్వే హ్యాత్మాన పరమాత్మన. పరమాత్మ శివనారాయణకి జీవాత్మలందరూ కూడా సహజంగానే దాసులు కాబట్టి, ఇక్కడున్న దాసుడే అక్కడున్న దాసుడే. అందువల్ల ఎక్కడున్న ఈ శరీరంతో వీడు సేవ చేయాలి. ఈ శరీరంతో ఎప్పుడు సేవ చేయాలంటే ఈ శరీరానికి వయసును బట్టి, దాన్ని బట్టి, ఈ శరీరానికి ఉండేటువంటి లక్షణాలు, ప్రాగ శరీరానికి ఉండే లక్షణాలను బట్టి, ఈ ప్రకృతి యొక్క ప్రభావాన్ని బట్టి దీనికి రకరకాలైన జాడ్యాలన్నీ కూడా వస్తూ ఉంటాయి కాబట్టి ఈ సేవ చేయడానికి కంటిన్యూగా కుదరదు. అందువల్ల ఈ ప్రాకృతిక శరీరం విడిచిపెట్టి అప్రాకృతిక శరీరాన్ని స్వీకరించి అక్కడ సేవ చేయాలి అంటే సంసారం నుంచి బంధముక్తిని పొంది అక్కడ వీడు సేవ చేయాలి. అందువల్ల వీడికి కావాల్సిన శేషభూతునిగా ఉండేటువంటి వాడి యొక్క స్వరూపం ఎప్పుడు శేషిగా ఉండేటువంటి వాడి పక్కనే ఉండాలి. వాడి వినియోగపడమైన స్వరూపం కాబట్టి అది ఎక్కడ పూర్తిగా కుదరదు కాబట్టి వీడు చెయ్యాలనుకున్నా అక్కడే కుదురుతుంది కాబట్టి
వీడు దాన్నే కోరుకుంటాడు, దాని కొరకు వీడు సాధన అనుష్ఠిస్తూ ఉంటాడు. కానీ అవ్యవసాయిగా ఉండేటువంటి వాడికి ఇవేమీ అవసరం లేదు. అయితే ఇక్కడ కొన్ని ఆక్షేపాలు చేశారు. ఏమండి, మోక్షాన్ని ఫలంగా కోరేటువంటి వాడికే జీవాత్మ యొక్క యథార్థ స్వరూప జ్ఞానం ఉండాలా? ఏ మోక్షాన్ని ఫలంగా కోరనటువంటి వాడికి ఈ జీవాత్మ యొక్క యథార్థ స్వరూప జ్ఞానం అక్కర్లేదా? ఎందుకు అక్కర్లేదు? అలా జీవాత్మ యథార్థ స్వరూప జ్ఞానం లేకపోతే వాడు అన్ని ఫలాన్ని అనుభవించలేడా? ఇలాగ కొన్ని ఆక్షేపాలు చేశారు. ఆ ఆక్షేపాలు ఏమిటో, దానికి రామానుజు చెప్పిన సమాధానం ఏమిటో, వాటన్నిటిని కూడా రేపటి కాలక్షేపంలో మనం అనుభవిద్దాం. ఈ యొక్క శ్లోకం కొద్ది జాగ్రత్తగా కనుక మీరు అర్థం చేసుకుంటే ముందు ముందు ఇంత సులభంగా మీరు అర్థమవుతుంది. అందువల్లే మళ్ళీ ఇంకొకసారి 1-4 సార్లు చెప్తున్నా అన్నమాట. ఈ యొక్క శ్లోక వ్యాఖ్యాన సందర్భంలో అనేక రకాల ఆక్షేపాలు, దానికి రామానుజులో చెప్పినటువంటి సమాధానం వారి వ్యాఖ్యానంలో మనం అందరం కూడా తర్వాత కాలక్షేపంలో మనం అనుభవిద్దాం. శ్రీమన్మహాభూతపురే శ్రీమత్కేశవయజ్వన కాంతిమత్యాం ప్రసూత యతిరాజాయ మంగళం. శ్రీమతే రమ్యజా మహేంద్రాయ మహాత్మనే శ్రీవత్సచిహ్న కులవారి పూర్ణచంద్రం శ్రీగంధరాజ గురువర్య పదాభిషిక్తం తస్మాదవాప్త నిగమాంత రహస్య జాలం హేతి సబట్ట గురుశేఖరమాశ్రయామః. శ్రీవత్సచిహ్న కులవారి పూర్ణచంద్రం శ్రీ సుదర్శన గురువర్య పదాభిషిక్తం తస్మాదవాప్త నిగమాంత రహస్య జాలం రఘునాథభట్ట గురువర్యమాశ్రయామః. చైత్రే అస్త్రిని సంజాతం రంగరాజ తనోభవం సుదర్శన భట్టార్య సచ్చిష్యం రఘునాథమహం భజే. మంగళం రఘునాథాయ శఠోప ప్రియాత్మనే శ్రీరామానుజదాసాయ రంగప్రియాయ మంగళం. మంగళాశాసన పరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. ఆచార్య అడిగే దాసోపి